భార్య మంచిగా లేకపోతే భర్త ఏం చేయాలి అనగానే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భార్యలను ప్రేమించాలి. నీకు అప్పగింపబడినటువంటి ఆమెను నువ్వు ప్రేమించాలి. దేవుడు నీ చేతికి ఇచ్చారు. మీరిరువురు కలిసి ఒకటిగా పరలోకాన్ని చేరుకోవటానికి మీరిరువురు మాట్లాడుకున్నారు. మీరిరువురు చక్కగా ప్రభు యొక్క సన్నిధిలో మీరిరువురు కూడా ఒక నిబంధన చేసుకున్నారు. ఇగో మరణమైనా, బ్రతుకైనా, కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఏదైనా కానీ నేను నీతోనే ఉంటానని ఒక నిబంధన చేసుకున్నారు. మరి నిన్ను నమ్మి, తన పుట్టింటిని విడిచి నిన్ను నమ్మి నీ కొరకు అన్నిటినీ సర్వస్వం త్యాగం చేసి వచ్చినటువంటి ఆమెను నువ్వు అలాగా ఇష్టూర పెట్టడం, ఆమె ఎడలో నీవు రకరకాలుగా దుర్భాషలు ఆడటం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. నువ్వేం చేయాలంటే ఆమెలో మార్పు లేనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఎందుకంటే ప్రేమించటం. నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో ఏ మాత్రం కూడా తగ్గకుండా నీ భార్యను నువ్వు అంతే ప్రేమించాలి.